కి చూపించే మీలాంటి ఫ్యాన్స్ కి చూపించావు, అభిమానులకు ఫ్యాన్స్ కి చూపించేది. చూపిస్తది. ఆ! అవును. ఆమె ఎంతవరకు చూపించుకోవాలో అంతవరకు చూపిస్తది. హ్మ్. అవును, ఖచ్చితంగా చూపిస్తుంది. ఖచ్చితంగా మా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మరిప్పుడు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. కరాటే కళ్యాణి ఇప్పుడు ఈ సంధ్యారెడ్డి అయితే కాంగ్రెస్ లీడర్. ఆమె ఒక పబ్లిక్‌గా ఆమె మాట్లాడుతుంది ఇట్లా. ఆ! అట్ ద సేమ్ టైమ్ ఒక సెలబ్రిటీగా ఈ కరాటే కళ్యాణి ఉంది. ఆ! ఆమె గూడా అనసూయని తిడుతుంది గదా! ఆమె గూడా సినిమాలలో ఉంటుంది. ఆమె గూడా చేస్తుంది. అన్ని చేస్తున్నప్పటికి మరి అనసూయ అని అంటుంది గదా ఆమె. ఇందువల్లే హ్మ్. మహిళలే శత్రువులు అనడానికి లైవ్ ఎగ్జాంపుల్. హ్మ్. కరాటే కళ్యాణ్ గారు కూడా ఫుల్ పౌడర్ పూస్తుంది మరి ఆమె. హ్మ్. మరి ఆమె ఎందుకు ఫుల్ పౌడర్ పూస్తుంది? ఆమె చీరలో హుందాతనంగా ఉంటుంది కాబట్టి చీర కట్టుకుంటుంది. హ్మ్. కరాటే కళ్యాణ్ బికినీలు వేసుకుంటే ఎవరు చూడరు. హ్మ్. అది కూడా గమనించాలండి. అనసూయ యేసుకుంటే అనసూయ బికినీ చూస్తారు. వేసుకుంటే అందరు చూస్తారు. ఆ! కరాటే కళ్యాణ్ బికినీ వేసుకుంటే ఎవరు చూడరు. హ్మ్. వామ్మో ఈవేంద్ర ఇలా ఉంది అనుకుంటారు. హ్మ్. ఆమె ఒక చీరలో అందంగా ఉంది. హ్మ్. ఒక సంధ్యారెడ్డి చీరలో అందంగా ఉంటుంది కాబట్టి హ్మ్. ఆమె చీరలు ధరిస్తుంది. కానీ అనసూయ మాత్రం బికినీలో అనసూయ అందంగా ఉంటది. బికినీలో అందంగా ఉంటుంది. ఒకవేళ అనసూయ చీర కట్టుకుంటే మీరు చూస్తారా? అనసూయ చూడరా? చీర కట్టుకుంటే చాలా మంది చూడకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే అనసూయ సిక్స్ ప్యాక్ ఉంటుంది. హ్మ్. అనసూయ మంచి పర్సనాలిటీ. హ్మ్. అనసూయ దగ్గర చాలా బంగారం ఉంది. హ్మ్. బంగారం ప్రదర్శించుకుంటుంది. హ్మ్. మరి అంటే ఇప్పుడు కరాటీ కళ్యాణ్ ఒకవేళ బికినీ యేసుకుందనుకోండి. మీరేమైపోతారసలు? కరాటే కళ్యాణి బికినీ చేసుకుంటే ఎవరు చూస్తారు? హ్మ్. ఎవరు చూడకపోవచ్చు. హ్మ్. మీరు చూస్తారా? మరి చూడరా? మరి మీరు చూస్తారా? చూడరా? ఆమె వేసుకుంటే చూసిన తర్వాత చెప్తా ఎలా ఉంటుంది. చూడలేదు కదా ఇంకా ఇప్పుడు. హ్మ్. చూస్తే చెప్తాము. హ్మ్. అదేంటది? అనసూయను పదే పదే మీరొచ్చినప్పటి నుండి మా డార్లింగ్ అన్నారు. నేను బాలేను అది ఇది అంటున్నారు హ్మ్. గదా! హ్మ్. అంటే మీరు ఆమెను అంతగనం ప్రేమిస్తున్నారా? అవును. ఆ! లక్షల మంది ప్రేమిస్తున్నారు అనసూయని. హ్మ్. ఒకళ్ళు అంటే కాదు. మీరు బాగా పోరాడుతున్నారు ఈమె కోసం. మేము అవును. చాలా చాలా లైవ్స్‌లో గూడా యెస్. చూస్తున్నాము. యెస్. అవును. పదే పదే మా డార్లింగ్ అనడము, అవును. మా నేనొక డార్లింగే. అభిమానిని అని మా ముందుకు అభిమాని. అవును. రావడం. మా అభిమానట ఆమె. హ్మ్. ఈ రోజుల్లో అందరికీ ఉన్నారండి ఫ్యాన్స్. హ్మ్. ఏ బిగ్ బాస్‌లో నటించే వాళ్ళకి ఫ్యాన్స్ లేరా? హ్మ్. ఒక సంజనకి ఫ్యాన్స్ లేరా? హ్మ్. ఒక రీతూ చౌదరికి ఫ్యాన్స్ లేరా? హ్మ్. మన దువ్వాడ పేరేంటి? హ్మ్. దువ్వాడ మాధురి గారికి ఫ్యాన్స్ లేరా? దివ్యల మాధురి. దివ్యల మాధురి గారికి ఫ్యాన్స్ లేరండి? ఆ! దివ్యల మాధురికి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. హ్మ్. దివ్యల మాధురి డాన్స్ చేస్తే ఏముంటుంది తెలుసా? హ్మ్. ఆమె పాట పాడితే ఎంత బాగుంటుంది దివ్యల మాధురి. హ్మ్. ఏం పాట పాడుతుంది? హ్మ్. కరిగిపోయాను కర్పూర తీగలా ఏదో పాట ఉంది. ఎంత హ్మ్. బాగా పాడుతుంది. హ్మ్. అసలు ఆమె పాట వింటే అసలు మైమరిచిపోతాం. కొన్ని నిమిషాలు ప్రపంచాన్ని మర్చిపోతాం. హ్మ్. అట్లా పాడుతుంది దివ్యల మాధురి. హ్మ్. మరి మరి ఇప్పుడు పబ్లిక్ అందరూ గూడా ఇట్లా అంటున్నారు. అనసూయని అరెస్ట్ జేయాలి. లేకపోతే ఆమె సినిమాలలోకి రానియొద్దు. ఆమెను బ్యాన్ జేయాలి. వరస్ట్ అది ఇది అన్ని తిడుతున్నారు గదా! మీరెట్లా తీసుకోగలుగుతున్నారు? మీరంత అభిమాని గదా! మీరెట్లా తీసుకుంటారు ఈ మాటను? మహిళల హక్కులని గౌరవించండి. హ్మ్. మీకు అందరూ సినిమాలు చూస్తున్నారు. ఒక హ్మ్. సినిమాలో హీరోయిన్‌లు అంద ప్రదర్శన చేయట్లేదా? హ్మ్. సినిమా హీరోయిన్స్ అంద ప్రదర్శన చేయట్లేదా? హ్మ్. 'ఊ అంటావా ఊహు అంటావా' సినిమాలో హ్మ్. సమంత చేసిందేంటి? హ్మ్. సమంత వస్త్రధారణ ఏ విధంగా ఉంది? ఎంత సమంత పొట్టి అంటే పొట్టి పెద్ద హీరోయినా? హీరోయిన్‌లు పొట్టి పొట్టి బట్టలేసుకోవడం